హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రియాస్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేసే సపోర్ట్ రెసిస్టెన్స్ గురించి. సో చాలా మంది రిక్వెస్ట్ చేసే వీడియో ఇది, కాబట్టి ఎండ్ వరకు చూడండి. అండ్ రేపటి లెవెల్స్ కూడా నేను ఈ వీడియో ఎండ్ లో చెప్తాను మీకు. సో స్కిప్ చేయకుండా వీడియోని చూడండి. ఓకే, లెట్స్ గో. చాలా మంది అడుగుతున్నారు, అక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఎలా డ్రా చేసుకోవాలి అనేసి. సో నేను ఇప్పుడు ఈ వీడియోలో మనకి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఎలా డ్రా చేసుకోవాలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అండ్ రేపటి లెవెల్స్ కూడా నేను నిఫ్టీవి ఈ వీడియోలోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఫస్ట్ థింగ్ మీకు తెలియాల్సింది ఏంటంటే సపోర్ట్ అంటే ఏంటి, రెసిస్టెన్స్ అంటే ఏంటి. ఫస్ట్ ఇదైతే మనకి ఖచ్చితంగా తెలియాలి. చాలామంది ఇందులో బిగినర్స్ కూడా చూసే వాళ్ళు ఉన్నారు వీడియోస్, కాబట్టి మనకి సపోర్ట్ అంటే ఏంటి, సపోర్ట్ అనేది బయర్స్, రెసిస్టెన్స్ అనేది సెల్లర్స్. అంటే ఒక సపోర్ట్ని డ్రా చేసుకున్నప్పుడు మనం ఏ విధంగా చూడాలి అంటే అక్కడ సపోర్ట్ దగ్గర మనం బయర్స్ అనేది యాక్టివ్లో ఉంటారు అని అర్థం. లేదు మీరు రెసిస్టెన్స్ డ్రా చేసుకున్నప్పుడు రెసిస్టెన్స్ దగ్గర సెల్లర్స్ యాక్టివ్లో ఉంటారు అని అర్థం. అండ్ ఇంకొక థింగ్ గుర్తుపెట్టుకోండి, సపోర్ట్ రెసిస్టెన్స్ ఎప్పుడైనా చేంజ్ అవ్వచ్చు మార్కెట్ కండిషన్ని బట్టి. కాబట్టి మీరు సపోర్ట్ అంటే అలానే, రెసిస్టెన్స్ అంటే అలానే అనుకోవద్దు. బట్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అంటే ఏంటో అనేసి నేను సింపుల్ వేలో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను, మరీ అంత డీప్గా కాకుండా. అండ్ ఇప్పుడు మనం లెవెల్స్ అండ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఎలా డ్రా చేసుకోవాలో నేను చెప్తాను. అండ్ దీనికి చాలా ఇంపార్టెంట్ టైం ఫ్రేమ్స్. మీరు అందరికీ ట్రేడింగ్ వ్యూ గురించి ఐడియా ఉండే ఉంటుంది. ఐడియా లేని వాళ్ళు నాకు కామెంట్ చేయండి. నేను ట్రేడింగ్ వ్యూని కూడా ఎలా యూజ్ చేయాలో నేను మీకు నెక్స్ట్ సాటర్డే ఆర్ సండేస్లో చెప్తాను, ఓకేనా. అండ్ ఫస్ట్ థింగ్ మనకి ఇంపార్టెంట్ టైం ఫ్రేమ్స్. మనకి 1 డే టైం ఫ్రేమ్ చాలా ఇంపార్టెంట్ అనాలిసిస్కి. సో 1 డే టైం ఫ్రేమ్కి వెళ్ళిపోవాలి. స్టార్ మార్క్ పెట్టుకోండి, ఎవరికైతే ట్రేడింగ్ వ్యూ ఉంటుందో అది వాళ్ళు స్టార్ మార్క్ పెట్టుకోండి. ఇప్పుడు మనం ఏం చేయాలి, మనం చార్ట్ని అనాలిసిస్ చేయాలి. ఎలా అంటే మనకి ప్రీవియస్ చార్ట్ని కూడా కంపల్సరీ చూడాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను బ్యాంక్ నిఫ్టీలో చేస్తున్నాను, మీరు నిఫ్టీలో కూడా చేసుకోవచ్చు, ఎందులో అయినా సేమ్ ఉంటుంది చార్ట్ని బట్టి, ఓకేనా. కాబట్టి మీరు ఇక్కడ చూసినట్టయితే మీకు ఇదంతా చార్ట్ మనకి, రైట్, ఇదంతా ప్రీవియస్ చార్ట్. మీరు మొత్తం చెక్ చేసుకోవాలి. ఓన్లీ ఇక్కడ వరకే చెక్ చేసుకోవాలా అక్క అంటే కాదు, ప్రీవియస్ డేస్ని కూడా చెక్ చేసుకోవాలి. మనం కంప్లీట్లీ ఇలా మొత్తం చెక్ చేసుకుంటూ వెళ్ళాలి. అండ్ మీరు మొత్తం చెక్ చేసుకుంటూ వెళ్తే దాని టాప్ వచ్చేసేది మనకి ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉంది, రైట్, దిస్ ఈస్ వన్ రెసిస్టెన్స్. సో ఇది మనకు ఒక టాప్. సో దీన్ని టాప్ చేసి ఏ క్యాండిల్స్ మనకి ఫామ్ అవ్వలేదు కదా ఇన్ ప్రీవియస్ మార్కెట్లో. ఇది ఆల్ టైమ్ హై అనమాట బ్యాంక్ నిఫ్టీ. సో దట్ మనం అక్కడ ఒక రెసిస్టెన్స్ గీసుకోవాలి. అంటే ఒక లైన్, హారిజంటల్ లైన్స్ మీకు ఉంటాయి ఇందులో. ఎవరికైతే తెలియని వాళ్ళు ఉంటారో టూల్స్లోకి వెళ్తే ఆ టూల్స్లో మీకు ఇక్కడ ట్రెండ్ లైన్స్ అని ఉంటుంది. దాంట్లో హారిజంటల్ లైన్ని స్టార్ మార్క్ పెట్టుకుంటే మనకి ఇక్కడ మన చాట్ పైన వచ్చేస్తుంది. కాబట్టి సో దట్ మీరు దీనిపైన క్లిక్ చేసేసి నెక్స్ట్ మనం ఓన్లీ రెసిస్టెన్స్ గీసుకుందాం. ఇప్పుడు ఇంకొక రెసిస్టెన్స్ ఫామ్ అయిందో చెక్ చేసుకోవాలి. మీరు ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ నుంచి స్ట్రాంగ్గా సెల్లర్స్ రావడం జరిగింది, రైట్. సో ఇక్కడ ఒక రెసిస్టెన్స్ మళ్ళీ మీరు చూసుకోవాలి. మళ్ళీ ఎక్కడ నుంచి మంచి సెల్లర్స్ ఫామ్ అయ్యారు అనేసి మీరు చూసినట్టయితే ఇక్కడ నుంచి కూడా ఒకటి మనకి సెల్లర్స్ అనేది యాక్టివ్ అయ్యారు, రైట్. చూసినట్టయితే ఇక్కడ ఒక రెడ్ కలర్ క్యాండిల్, మళ్ళీ మీరు అదే వేలో చూసినట్టయితే రెడ్ కలర్ క్యాండిల్స్. సో ఇది ఒక జోన్ అనమాట. సో జోన్ కిందకి మనం దాన్ని ఒక లైన్ గీసుకున్న తర్వాత మీరు ఇప్పుడు ఏం చేయాలి, మళ్ళీ మనకి సపోర్ట్ కూడా కావాలి కదా. సపోర్ట్ ఎలా డ్రా చేసుకోవాలి, సపోర్ట్ అంటే ఏంటి, బయర్స్. సో మళ్ళీ సపోర్ట్ ఏ లెవెల్ నుంచి వచ్చినారు బయర్స్. సో మీరు ఇక్కడ చూసినట్టయితే మనకి ఇక్కడ నుంచి బయర్స్ వచ్చినారు, రైట్. ఇది ఫర్ ఎగ్జాంపుల్గా మీకు నేను గ్రీన్ కలర్ పెట్టి చూపిస్తున్నాను. అండ్ మనకి ప్రీవియస్ డే ఇది లో, ఇక్కడ నుంచి బయర్స్ స్టార్ట్ అయినారు. మార్కెట్ కిందికి రానియకుండా పైకి తీసుకెళ్ళేదాన్ని మనం సపోర్ట్ కింద డ్రా చేసుకుంటాం. అండ్ ఎక్కడైతే 3-4 టైమ్స్ బయర్స్ యాక్టివ్లో ఉండి మనకి కిందికి రానియకుండా పైకి తీసుకెళ్తున్నారో దాన్ని మనం సపోర్ట్ కింద డ్రా చేసుకుంటాం. మీరు చూసినట్టయితే ఇక్కడ మార్కెట్ కిందికి రానియకుండా ఇక్కడ నుంచి పైకి తీసుకొని వెళ్ళినారు. సో ఇలా మీరు డ్రా చేసుకున్న తర్వాత దాన్ని మనం మళ్ళీ 1 డే నుంచి 1 అవర్ టైం ఫ్రేమ్కి షిఫ్ట్ చేసుకోవాలి. సో దట్ ఏంటంటే ఇంకా బ్రీఫ్గా మనకు క్యాండిల్స్ తెలుస్తుంది. మీరు చూసినట్టయితే 1 అవర్ టైం ఫ్రేమ్కి షిఫ్ట్ చేసుకున్న వెంటనే నేను డ్రా చేసుకున్న లైన్స్ కరెక్టా కాదా అని ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాలి. మనం క్రాస్ చెక్ చేసుకుని ఒకవేళ లేదు కరెక్ట్ కాదు, బయర్స్ ఈ జోన్ నుంచి వచ్చారు మనకి అన్నప్పుడు
చూడండి ఇప్పుడు మీరు 1 అవర్ టైం ఫ్రేమ్ పెట్టుకున్నాం. 1 అవర్ టైం ఫ్రేమ్ ఏమైంది, బయర్స్ ఇక్కడ నుంచి వచ్చారు, మళ్ళీ ఇక్కడికి కిందికి రానివ్వకుండా మళ్ళీ ఇక్కడ నుంచి పైకి వెళ్ళిపోయారు. సో ఇది ఒక మనకి సపోర్ట్ అవుతుంది కాబట్టి అక్కడ నేను ఒక సపోర్ట్ అలా గీసుకోవాలి మనం. నెక్స్ట్ మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చారు, అదే ఇది సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్గా కూడా ఫామ్ అవుతుంది. కానీ మనకి ఎట్లా అంటే చాలా బయర్స్ వచ్చారు అంటే నెక్స్ట్ టైం ఇక్కడ మనం కొంచెం ఈ లైన్స్ ఏంటంటే కేర్ఫుల్గా ఉండడానికి, మీరు ఏదైనా ఒక ట్రేడ్లో ఉన్నప్పుడు ట్రేడ్ ప్లాన్ చేసుకోవడానికి, లేదు మీరు పీ సైడ్ ఉంటే ఎక్కడ ఎగ్జిట్ అవ్వడానికి, అలా మనకి చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. సో ఇలా చెక్ చేసుకుంటూ వెళ్ళాలి మనం డ్రా చేసిన లైన్స్ పర్ఫెక్ట్గా ఉన్నాయా లేదా అనేసి క్రాస్ చెక్ చేసుకుంటూ వెళ్ళాలి. మీరు చూసినట్టయితే ఇక్కడికి వస్తుంది. సో అలా ఇప్పుడు వన్స్ ఒకసారి పర్ఫెక్ట్గా ఉన్నాయని మీకు అనిపించినప్పుడు మళ్ళీ టైం ఫ్రేమ్ని 30 మినిట్స్కి మార్చుకోవాలి. 30 మినిట్స్కి మార్చుకుంటే ఏమవుతుంది, 30 మినిట్స్లో ఇంకా స్ట్రాంగ్గా మీకు తెలుస్తుంది ఎక్కడి నుంచి వచ్చారు అనేసి. ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ మార్కెట్ ఎందుకు ఆగింది, ప్రీవియస్ డే మనకి ఇక్కడ బయర్స్ అనేది యాక్టివ్లో ఉన్నారు కాబట్టి ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. అండ్ మీరు చూసినట్టయితే ప్రీవియస్ డే అండ్ ఇక్కడ కూడా మంచి సెల్ ఆఫ్ జోన్ కూడా యాక్టివ్లో ఉంది. ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్లీ ఈ జోన్ నుంచి చూసినట్టయితే మంచి సెల్ ఆఫ్ కూడా ఉంది మనకి. సో అలా మనం ప్రీవియస్ డే చెక్ చేసుకుంటూ వెళ్ళాలి. చెక్ చేసుకుంటూ వెళ్ళి మీకు ఎక్కడైతే చాలా టైమ్స్ ఆగి మార్కెట్ అక్కడ నుంచి రివర్స్ కావట్లేదు అన్నప్పుడు అక్కడ ఒక సపోర్ట్ లైన్, అండ్ పైనుంచి చూసినట్టయితే మార్కెట్ అక్కడ నుంచి రివర్స్ అయింది చాలా టైమ్స్ అని అనుకుంటే అక్కడ ఒక రెసిస్టెన్స్ లైన్ గీసుకోవాలి. మీకు అర్థమయ్యేటట్టు దాని కలర్స్ చేంజ్ చేసుకుంటారా లేకపోతే సేమ్ కలర్లో పెట్టుకుంటారా మీ ఇష్టం. దాని తర్వాత మనం 50 మినిట్స్ టైం ఫ్రేమ్లోకి రావాలి. 50 మినిట్స్ టైం ఫ్రేమ్లోకి వచ్చినప్పుడు అప్పుడు నీకు ఒక ఐడియా వస్తుంది. మళ్ళీ నువ్వు క్రాస్ చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవచ్చు బికాస్ నీకు అనిపిస్తుంది ఇక్కడ నుంచి ఒక బయర్స్ వచ్చినారని. ఓకే, ఇక్కడ నుంచి ఒక లైన్ ఒక సపోర్ట్ రెసిస్టెన్స్ డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న తర్వాత అప్పుడు నువ్వు నీ డే ప్లాన్ అనేది స్టార్ట్ చేయాలి. సో ఇప్పుడు రేపు మార్కెట్లో మనకి ఇక్కడ క్యాండిల్స్ ఫామ్ అవుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ రేపు మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయింది. సో ఇక్కడ దాకా వస్తుంది. ఇక్కడ దాకా వచ్చినప్పుడు నువ్వు కేర్ఫుల్గా ఉండాలి. సో ఇక్కడ ఒక మంచి గ్రీన్ కలర్ క్యాండిల్ క్లోజ్ అయితే నెక్స్ట్ ఈ టాప్ వరకు వెయిట్ చేయొచ్చు అని అర్థం. మళ్ళీ ఇక్కడ నుంచి ఈ టాప్ బ్రేక్ అవుతేనే మనం పైకి వెళ్ళాలి తప్పించి మళ్ళీ ఇక్కడ నుంచి రిజెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ప్రీవియస్ డే అక్కడ నుంచి సెల్లర్స్ యాక్టివ్లో ఉన్నారు అని అర్థం. సో ఇలా మనం లైన్స్ని డ్రా చేసుకుంటూ ఉండాలి. సో మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు మీరు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, నేను క్లియర్ చేస్తాను మీ డౌట్స్ అన్నీ. అండ్ ప్లీజ్ లైక్ దిస్ వీడియో. అండ్ నేను రేపటి లెవెల్స్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు ఈ వీడియోలో. కాబట్టి ఇప్పుడు అర్థమైంది కదా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఎలా డ్రా చేసుకోవాలో. సో రేపటి లెవెల్స్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నిఫ్టీ. సో రేపటి లెవెల్స్ నా ప్లాన్ ఏంటంటే 25,920 కనుక క్రాస్ అయితే 26,100 వరకు వెయిట్ చేస్తాను. లేదు 25,661 కనుక క్రాస్ అయితే 25,521 వరకు వెయిట్ చేస్తాను. దిస్ ఈస్ మై సింపుల్ ప్లాన్ ఫర్ టుమారోస్ మార్కెట్. సో ఎవరైతే మీరు కూడా ఈరోజు మీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ డ్రా చేసుకొని రేపటి మార్కెట్కి అకార్డింగ్ టు దట్ ప్లాన్ చేసుకోండి. అండ్ దిస్ ఈస్ మై సింపుల్ ప్లాన్ ఫర్ టుమారో. సో ఈ లెవెల్స్ని ఎక్స్పెక్ట్ చేస్తేనే నేను ట్రేడ్ చేస్తాను, లేదు అంటే లేదు. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ ప్లీజ్ నోట్ దిస్ వీడియో ఈజ్ ఓన్లీ ఫర్ ఎడ్యుకేషనల్ పర్పస్. కాబట్టి మీరు ఏదైనా కాల్స్ అవి తీసుకునే ముందు నో యువర్ ఓన్ రిస్క్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మనం నియర్లీ 1Kకి నియర్ బై ఛానల్ 1Kకి నియర్లీ ఉంది. సో నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత తక్కువ టైంలో ఇంత రీచ్ వస్తుందని. అండ్ థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ మీ గాయ్స్. ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇంకా మీకు మంచి విషయాలు నేర్పిస్తాను నేను. ఓకే, అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ ఆన్ టుమారోస్ మార్కెట్. బాయ్.